దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి ఇప్పుడు చదవబడ్డ వాక్యము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొని ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. జ్ఞానము యొక్క అభ్యాసం, ఉపదేశం. మరి ఇక్కడ జ్ఞానము నివాసము మనం ఏం చేయాలి? కట్టుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే 9వ వచనంలో జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞాన అభివృద్ధి నొందును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును కదండి. జ్ఞానం గల వానికి జ్ఞానం ఉపదేశం చేస్తే ఇంకేం చేస్తాడు? ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటాడు కదండి. అయితే బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. ఉపదేశము, దేవుని వాక్యమే కానీ మంచి మాటలే కానీ జ్ఞానం గల వానికి చెప్తే ఏమవుతుంది? చక్కగా వింటాడు కదండి. జ్ఞానం లేని వానికి చెప్తే ఏమవుతుంది? వినడు. కాబట్టి ఇక్కడ జ్ఞానము గల వానికి ఉపదేశం చేయగా మరింత జ్ఞానము నొందును, నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. నీతి గల వానికి బోధ చేయగా వాని జ్ఞానాభివృద్ధి చెందును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకో వాక్యం చూసుకుందాము. అదే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము చదవమ్మా. 14వ అధ్యాయం 9వ వచనము. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు. చాలండి. జ్ఞానము సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. జ్ఞానులు ఆ సంగతులు ఏం చేస్తారంట? వివేచించెదరు. అంటే దేవుడు చెప్పే మాటలే కానీ మంచి మాటలే కానీ వాళ్ళు వింటూ ఉంటారు. బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. బుద్ధిమంతులు ఏం చేస్తూ ఉంటారు? గ్రహిస్తూ ఉంటారు. ఎవరైనా ఒక మాట చెప్పగానే గ్రహిస్తారు అన్నట్టు, దాని అనుసారంగా నడుస్తారు, ఇంకా జ్ఞానంతో నడుస్తారు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగు. నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. నీతిమంతులు ఏం చేస్తారు? దాన్ని విని నడుచుకొందురు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి జ్ఞానము నివాసము కట్టుకొని దానికి మరి నివాసము చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే కీర్తనలో 14వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. కీర్తనలు 14:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొక్కడునూ లేడు. చాలండి. అయితే ఇక్కడ బుద్ధిహీనుడంట ఏం చేస్తూ ఉంటున్నాడు? తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటారంట. పాపంలో జీవించేవాడు బుద్ధిహీనుడు. పాపంలో జీవించేవాడు బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనుడే తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటా ఉంటాడు కదండి, బుద్ధిహీనుడు. అయితే ఒక వ్యక్తి క్రీస్తుని గురించిన సువార్త విని నమ్మి బుద్ధి తెచ్చుకొనుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త విని సత్యమును అనుసరించి ఆయననే మరి క్రీస్తుని అంగీకరించిన వాడు ఏం చేస్తాడంట? బుద్ధిమంతుడు. హల్లెలూయా. పాపమును విడిచిపెట్టినప్పుడు జ్ఞానమును సంపాదించుకొనును. హల్లెలూయా. పాపమును విడిచిపెట్టిన వాడు ఏం చేస్తాడు? జ్ఞానమును సంపాదించుకుంటాడు. చాలామంది ఏం చేస్తారు? పాపంలో ఉంటారు కదండి. దేవుని తెలుసుకున్నప్పుడు ఆ పాపాన్ని వదిలిపెడతారు. అప్పుడు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని యందు భయభక్తులు కలిగా మరి ఆ విధంగా
మరి జ్ఞానమును సంపాదించుకుంటారు. లోకంలో ఉన్న జ్ఞానం వేరు, దేవుల్లో ఉన్న జ్ఞానము వేరు. పాపం నుంచి, లోకం నుంచి, అపవాది నుంచి, సాతాన్ క్రియల నుండి, ఇవన్నింట్ల నుండి మనము దేవుళ్ళు అవన్నీ విడిచిపెట్టి మంచి మార్గంలో వస్తాం. జ్ఞానవంతులు గ్రహిస్తూ ఉంటారు, బుద్ధిమంతులు చెప్పే మాటలు విని జ్ఞానాన్ని సంపాదించుకొని మరి దేవుని యందు మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉంటారు. అదే దేవుని తెలియని ప్రజలు ఎట్లుంటూ ఉన్నారు? జ్ఞానం లేకుండా అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, బుద్ధి లేని పనులు చేస్తుంటారు కదండి. వాళ్ళ లోపల ఏముంటుంది? దేవుడు లేడు. సాతానుడు తిప్పుతూ ఉంటాడు. సాతాను ఆలోచనలు, సాతాను మార్గములు, సాతాను క్రియలు, ఆ విధంగా అది తిప్పుతూ ఉంటే ఈ మనుషుడు తిరుగుతాడు. కాబట్టి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. చూడండి, బైబిల్లో లూకాసు వార్తల 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఉన్నది, తప్పిపోయిన కుమారుడు తన ఇష్టానుసారంగా జీవించి తనకున్నదంతా కూడా పాడు చేసుకున్నాడు. తర్వాత బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసిండు? ఆయన తండ్రి యొద్దకు వచ్చిండు. హల్లెలూయా. తండ్రికి ఇద్దరు కుమారులు అయితే చిన్న కుమారుడు ఆస్తిని మరి నా ఆస్తి నాకు ఇవ్వు అన్నప్పుడు తండ్రి పంచిపెట్టినప్పుడు ఆ ఆస్తి తీసుకుపోయి వేరే దేశంలో వెళ్ళి ఇష్టానుసారంగా పాపంలో జీవించి ఆస్తిని అంతా ఖర్చు పెట్టేసిండు. డబ్బు అవి అన్నీ పోయిన తర్వాత మరి బుద్ధిహీనుడుగా అయిండు కదండి. అప్పుడేమో తండ్రితో మరి నా ఆస్తి నాకు ఇవ్వని తీసుకొని వెళ్ళిండు. జ్ఞానవంతుడు అనుకున్నాడు, కానీ జ్ఞానం లేదండి. హల్లెలూయా. డబ్బు ఉన్నదాన్ని జ్ఞానం అనుకుంటారు, మరి ఆస్తులు ఉన్నదాన్ని జ్ఞానం అనుకుంటారు, మరి జ్ఞానం ఉన్నదని నాకే తెలివి ఉన్నదని అనుకుంటారు. ఇవన్నీ దేవుడు లేకపోతే అగ్ని వ్యర్థమే. హల్లెలూయా. జ్ఞానం అయితే కుమారుడు అన్నీ పోగొట్టుకొని తన ఇష్టానుసారంగా జీవించి తనకున్నదంతా కూడా పాడు చేసుకున్న తర్వాత ఏం చేసిండు? బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చిండండి. అప్పుడు లోకాశలు, శరీరాశలు, ఇచ్చలను విడిచిపెట్టి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ సొంత రక్షకునిగా అంగీకరించుచున్నావు. అప్పుడు ఏమైపోయింది? ఈ బుద్ధి లేని కుమారుడు 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఉన్నది, అన్నీ పోయిన తర్వాత లోకాశలు, శరీరాశలు అన్నీ కూడా అప్పుడు విడిచిపెట్టిండు. తిరిగి తండ్రి యొద్దకు వచ్చిండండి. తండ్రి యొద్దకు రాగానే ఆ తండ్రి ఏం చేసిండు? సొంత రక్షకుడిగా మరి నా తండ్రి యొద్దకు వెళ్తేనే నేను అక్కడ పోషింపబడతా, రక్షింపబడతా, నేను జీవించగలుగుతా, నా తండ్రి నన్ను ప్రేమిస్తాడని అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి లేనోడు ఏం చేస్తాడు? నా ఆస్తి నాకు పంచిపెట్టు అంటాడు. అంత ఖర్చు చేసుకొని పందులు తినే పొట్టు తిని అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. తిరిగి తండ్రి గుర్తుకొచ్చిండు. తిరిగి ఆయన తండ్రి దగ్గరికి రాగానే ఆ తండ్రి హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తనకున్న ఉంగరం తీసుకున్నాడు, పెద్ద విందు చేసిండు. ఎందుకంటే మరి తిరిగి తండ్రి యొద్దకు వచ్చిండు. ఎవరైతే మరి యేసయ్యను తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారో దేవుడు వారిని మరి చక్కగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి మరి జ్ఞానమని దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేచనమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. యోబు గ్రంథము 28 వచనంలో చూడమని చదువు. యోబు గ్రంథము 28 వచనం. ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. యోబు గ్రంథము 28 వచనం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచి పెట్టుటయే వివేచనమనియు మరి దేవుని వాక్యం సెలవు. నీవు రక్షింపబడ్డ తర్వాత నీ రక్షణ దీపము కొంచెం కింద మంచం కింద పెట్టక అనేకులకు కనబడినట్లు ఆ దీప స్తంభమై ఉంచాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో మరి ఇక్కడ రాయబడి ఉన్నది, నీవు రక్షింపబడిన తర్వాత నీ రక్షణ
మరి నువ్వు వెలిగింపబడ్డ ఆ దీపము మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెడితే మరి అది వెలిగింపబడతారా? నువ్వు వెలిగింపబడ్డావు, నువ్వు రక్షింపబడ్డావు, యేసు రక్తమందు కడగబడ్డావు, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. తర్వాత మరి ఆ యొక్క దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి కదండి, ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వెలగకపోతే ఏమైపోతుంది? ఆరిపోతుంది. నీ జీవితం కూడా చల్లారిపోయిన జీవితం. ఆ దీపము మరి మంచం కింద కొంచెం కింద పెడితే ఏమైపోతుంది? నీ జీవితం కూడా వెలుగు ఇవ్వకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి నీవు రక్షింపబడ్డ తర్వాత నీ యొక్క రక్షణ దీపము మరి కొంచెం కింద మంచం కింద పెట్టక అనేకులకు కనబడినట్టుగా దీపస్తంభంగా ఉండాలి. అనేకులకు కనబడేటట్టుగా ఒక స్తంభంగా, అనేకులకు వెలిగించేవారిగా, అనేకులను ప్రేమించేవారిగా, అనేకులను ఆదరించేలాగున, అనేకులను మరి ప్రేమ కలిగి ఉండేటట్టుగా నువ్వు ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. రక్షింపబడ్డ నీవు ఆత్మలో నువ్వు ఎదగాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి బ్యాప్టిజం తీసుకున్నా రక్షింపబడ్డా అని చాలామంది దాంట్లోనే ఉంటారు, కానీ ఆత్మ లేని జీవితం ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితం, వాక్యం లేని జీవితం, సావాసం లేని జీవితం, ప్రార్థన లేని జీవితం కదా అండి. నేను రక్షింపబడ్డా, నాకు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు అని అన్న వాళ్ళంతా వాళ్ళు వెలిగింపబడ్డారండి. హల్లెలూయా. జ్ఞానముతో దేవుని సన్నిధానంలో నడవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎన్ని తెలిసినా, ఎంతగా నువ్వు ఎదిగినా నాకు ఏమీ తెలియనట్టుగానే ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ప్రేమగా, వినేత కలిగి, భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మ కలిగి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని అనేకులకు నువ్వు కనబడాలి. అనేకులకు నువ్వు కనబడినట్లు ఒక మంచి సాక్ష్యం కలిగి నువ్వు జీవించాలి. ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, మరి మనము సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు మనము పెట్టుకున్నట్లయితే ఏమైపోతుంది? మరి సాతాన్ గాడు ఎన్నో చిచ్చులు పెడతా ఉంటాడు. కాబట్టి జ్ఞానముతో ప్రతిదీ మనము అడుగు వేయాలి. 7 మెట్లుగా మరి ఇక్కడ దేవుని వాక్యం నివాసంగా మనం చేసుకోవాలి. హల్లెలూయా. మొదటిగా నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏ విధంగా? ఆత్మానుసారంగా నువ్వు మరి ప్రవర్తించుట నేర్చుకోవాలి. నిజమైన ఆత్మ నీలో ఉంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. నీ మాటలో, నీ క్రియలో, నీ చూపులో గర్వంగా మనం ప్రవర్తించకూడదు కదండి. మనము తగ్గించుకొని ఆత్మానుసారంగా ప్రవర్తించుకుంట నేర్చుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తిస్తావో, నేర్చుకుంటావో, నడుస్తావో, అప్పుడు దేవుడు నీలో కొన్ని అన్నీ వెళ్ళిపోతుంది. అనగా కోపము, ద్వేషము, అసూయ, అబద్ధము, అన్యాయం వంటి శరీర కార్యములను పూర్తిగా విడిచిపెట్టి మరి ప్రేమ, సమాధానం, సంతోషం వంటి ఆత్మ సంబంధమైన కార్యాలలో వర్ధిల్లాలి. నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. అప్పుడు నీలో ఏం వెళ్ళిపోతాయండి? కోపం వెళ్ళిపోతుంది. చాలామందికి కోపం వెంటనే వచ్చేస్తుంది కదా అని, కోపం వెంటనే ఆ కోపము వదిలిపెట్టేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు, ఆత్మానుసారంగా నడిచినప్పుడు ఆ కోపం నీలో ఉండకూడదు, ద్వేషం నీలో ఉండకూడదు, అసూయ నీలో ఉండకూడదు, మరి అబద్ధము నీలో ఉండదు. కొంతమంది అయితే ఉట్టేనే అబద్ధం ఆడతారు కదా అని, ఇంట్లోనే ఉంటారు. ఎందుకమ్మా చర్చికి రాలేదంటే, ఏం లేదు నేను ఇంట్లో లేను, నేను బయటికి వెళ్ళినా అంటారు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడండి. ఇక్కడ పాస్టర్ చూడకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అసూయ, ఇతరులు మంచిగా అవుతుంటే అసూయ పడకూడదు కదండి. అసూయ కూడా మనలో ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు? అసూయ వాళ్ళ లోపల పెట్టుకొని చాలా వేరే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
అన్యాయం వంటి శరీర కార్యములు పూర్తిగా విడిచిపెట్టాలి. అన్యాయం, మోసం, అక్రమం కదండి, ఈ యొక్క అన్యాయం అనేది విడిచిపెట్టాలి. దేవుని నామానికి స్తోత్రం. న్యాయంగానే మాట్లాడాలి. ఫ్రెండ్స్ పట్ల ఉంటారు కదా, ఈమె నా బెస్ట్ ఫ్రెండ్, ఆమె తప్పు చేసిన లేలే ఈమె చాలా మంచిది అంటారు కదండి. అన్యాయాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. అన్యాయాన్ని ప్రేమించకూడదు. ఒకరి మీద లేనిపోని మాటలు చెప్తే అది నువ్వు నమ్మకూడదు. అది అన్యాయము, అది పాపము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అది పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ఈ కోపము, ద్వేషం నీలో నుండి విడిచిపెట్టినప్పుడు ఏముంటుందండి? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. అప్పుడు ప్రేమ నీలో ఉంటుంది, సమాధానం నీలో ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆత్మ సంబంధమైన కార్యాలు వర్ధిల్తావు. హల్లెలూయా. ఇవన్నీ నీలో నుండి ఎప్పుడైతే సాతానికి సంబంధించిన అన్నీ బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ప్రేమ, సంతోషం, ఆనందం, ఆత్మ సంబంధమైన కార్యాలలో నువ్వు వర్ధిల్తా ఉంటావు. నేను ఎందుకు వర్ధిల్తలేను? నాకెందుకు కార్యాలు అయితే లేవు? నాకెందుకు నేను ఈ విధంగా నా బిజినెస్లో లాస్ అయిపోతున్నాను? మరి నేను ఎక్కడ పోతే అపజయం వస్తుందంటే ఇవన్నీ కోపము, క్రోధం ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దీని కొరకు నువ్వు అనుదినము దేవుని యొక్క వాక్యము నువ్వు పాటించాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును చదవాలి, గ్రహించాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ధ్యానించాలి. పుట్టిన ఏం చేస్తారు? వాక్యం గడగడ గడగడ చదువుతూ ఉంటాడు. ఒక బ్రదర్ ఏం చేసిండట, రోజు వాక్యము ఇట్లా కళ్ళు మూసుకొని తీసేవాడట. ఈరోజు నువ్వు దీవింపబడతావంటే, అబ్బా నేను చాలా సంతోషంగా నేను ఈరోజు దీవింపబడతానంట అన్నాడు. మళ్ళీ రోజు ఉదయమున జాబ్ పోయేటప్పుడు మళ్ళీ ఇట్లనే వాక్యం తీసి చదువుతున్నాడంట. ఈరోజు నువ్వు మరణం అవుతావు అని వాక్యం వచ్చిందట. అనగానే దెబ్బకే బైబుల్ మూసేసి ఇంకా ఉద్యోగంకు పోకుండా ఇంట్లో ఉన్నాడట. ఎందుకంటే మరణమై ఎక్కడ నేను యాక్సిడెంట్ అవుతానో, ఎక్కడ నేను చనిపోతానో భయం. ఆ విధంగా చదవకూడదు. దేవుని నామానికి స్తోత్రం. ఏదో ప్రకారంగా రోజు నువ్వు ఈ యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో అంటే నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలనే వాక్యం. దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారు? చైర్ల మీద కూర్చొని హల్లెలూయా 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 అంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి నిజమే, నా యొక్క శరీర బలహీనతలో నాకు డాక్టర్ చెప్పింది కాల్షియం లేదు, D3 విటమిన్స్ లేదు అని చెప్పినప్పుడు అసలు నువ్వు ఎట్లా నడుస్తున్నావు అన్నారు. నిజమే అండి. కిందికి మీదికి 3-4 సార్లు మరి కిందికి ఎక్కుతా దిగుతూ ఉంటాను. కాబట్టి అలాంటి శక్తి, ఎందుకంటే ఎంత మోకాల నొప్పులున్నా మోకరించి ప్రార్థన చేస్తాను, మోకరించి ప్రార్థన చేస్తా. అలాంటి అలవాటు నేను చేసుకున్నా. నా మోకాల్లో ఇప్పుడు చూడండి నొప్పులు లేవు, ఏం లేవు. అప్పుడు లేవు నొప్పులు లేవు, ఇప్పుడు కూడా నొప్పులు. కాబట్టి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుని బిడ్డలతో సావాసం కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి మోకరించి ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి, మోకరించి ప్రార్థన చేయాలి, దేవుని బిడ్డలతో సావాసం చేయాలి. పనికి మాలినలతోని సావాసం చేయకూడదు. అలాంటి వాళ్ళతో సావాసం చేస్తే ఏమైపోతుంది? అలాంటి అలవాట్లు మనకు వచ్చేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలతో సావాసం కలిగి ఉంటే ప్రార్థన, వాక్యము అవన్నీ కూడా మనము నేర్చుకుంటూ ఉంటాం. చూడండి, రెండవది మారు మనసు పొంది బ్యాప్టిజము తీసుకోవాలి. చాలామందికి మారు మనసు లేకుండానే బ్యాప్టిజం తీసుకుంటారు కదండి. మారు మనసు ముఖ్యమైంది, మారు మనసు ముఖ్యమైంది. కొంతమంది మారు మనసు బ్యాప్టిజం అంటే తెలియదు. మరి కొంతమంది పెళ్లి కోసం బ్యాప్టిజం తీసుకుంటారు, ఏదో పాస్టర్ గారు తీసుకోమన్నారు కదా అని తీసుకుంటారు. వారికి బ్యాప్టిజం అంటే ఏంటిది, మారు మనసు అంటే ఏంటి ఏమి తెలియదు. మునుగుతారు, నీళ్ళల్లో మునుగుతారు, వస్తారు, యథావిధిగా చేస్తూ ఉంటారు. కానీ రక్షింపబడ్డ నీవు తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో బాప్టిజం పొంది క్రమంగా దేవాలయముకో రావాలి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామంలో కూడా బ్యాప్టిజం తీసుకోవాలి. చాలా మంది అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలనే తీసుకోవాలని అంటారు. ఇంకోటి యేసుక్రీస్తు నామంలో కూడా తీసుకోవాలి. అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో కూడా ఉంది. 48వ వచనం చదవండి. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 48వ వచనం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతనిని వేడుకొనిరి. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యేసుక్రీస్తు నామం నందున యేసుక్రీస్తు నామందు వారు బాప్టిజము పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతనిని వేడుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అన్యజనులు అనేకులు కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తా ఉన్నారు? పేతురు ద్వారా అక్కడ అనేకులు బాప్టిజం పొందిరు. ఏ నామంలో? యేసుక్రీస్తు నామంలో. యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుడు, త్రియేకదేవుడు. కానీ యేసుక్రీస్తు నామంలో బాప్టిజం మనం పొందిన వారం అందం. కాబట్టి రక్షింపబడ్డ మనం కూడా, బాప్టిజం తీసుకున్న మనం కూడా క్రమం తప్పకుండా ప్రతి వారము దేవుని సంఘంలో కనబడాలి. ప్రతి వారము నువ్వు దేవుని సంఘంలో కనబడితేనే అప్పుడు దేవుడు నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. నెలల 5, 4 వారాలు ఉంటాయి కదండి. ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా ఉంటే ఎట్లుంటుందండి? దేవుడు కార్యాలు చేస్తాడా? దేవుడు అనుకున్నాయని ఇస్తాడా? కానీ ప్రతి వారం రక్షింపబడ్డ నీవు దేవాలయంలో నీవు కనబడాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. ప్రతి ఆదివారం ప్రభును ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు, దేవుని వాక్యం వినుటకు, దేవుని బిడ్డలతో సావాసం చేయుటకు, కానుకలు చెల్లించుటకు, దేవాలయమునకు వెళ్ళి అప్పుడు నువ్వు తప్పక మరి ఆత్మలో నువ్వు వర్ధిల్తావు. హల్లెలూయా. బాప్టిజం తీసుకున్న వెంటనే ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటే ప్రతి ఆదివారము మరి ప్రభును ఆరాధించాలి, స్తుతించాలి. స్తుతిస్తున్నావా? ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ ఆరాధనలో కూడా నా భర్తను కాపాడు, నా పిల్లలను కాపాడు, నా కుటుంబం కాపాడు, నాకు ఉద్యోగం రావాలా. స్తుతి ఆరాధన అంటే దేవుణ్ణి మహిమపరచాలి. నీ విజ్ఞాపన ప్రార్థనలో ఇవన్నీ నువ్వు అడగాలి. స్తుతి ప్రార్థన, దేవుని స్తుతించాలి. అయ్యా నాకు రక్షణ ఇచ్చినావు, నాకు ఎన్నో కార్యాలు చేసినావు. సంఘానికి రాగానే మన అవసరాలే ముందడ పెడతాం. సంఘానికి రాగానే మన బాధలే ముందర పెడతాం కదండి. మన సంఘానికి రాగానే అయ్యో నన్ను వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నలిగిపోతా ఉంటారు, బాధపడుతుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభును ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, దేవుని వాక్యము వినాలి. దేవుని బిడ్డలతో ఏం చేయాలి? సావాసం చేయాలి. మరి సంఘానికి వచ్చినప్పుడు కానుకలు తప్పనిసరిగా దేవుని సన్నిధానంలో అర్పించాలి, కానుకలు చెల్లించాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు తప్పక ఆత్మలో వర్ధిల్లాలి. హల్లెలూయా, వర్ధిల్లాలి. ఇవన్నీ కలిగి ఉండాలి సంఘానికి వచ్చినప్పుడు. కానుకలు మరి దేవునికి చెల్లించాలి. మరి పాస్టర్ గారు చెప్పే వాక్యం కూడా వినాలి. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న వారి యొక్క గుణలక్షణాలు, వారి ప్రవర్తనలో ఇవన్నీ కలిగి ఉండాలి. మూడవదిగా, రక్షింపబడ్డ నీవు ప్రేమలో పరిపూర్ణుడుగా కావాలి. రక్షింపబడ్డ నీవు ఏం చేయాలా? ప్రేమలో పరిపూర్ణుడు కావాలా. సగం ప్రేమ, సగం ద్వేషం కదండి. నీ ఇంటి వారిని, స్నేహితులను మాత్రమే కాక నిన్ను ద్వేషించే వారిని, నీకు హాని చేయ వారిని కూడా ప్రేమించగలిగిన ఉన్నంత మెట్టుకు ఎదగాలి. ప్రేమ లేని భక్తి వ్యర్థమని పౌలు చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో 1-3 వచనంలో చూసుకుందాం. మనుషులు భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగడు కంచును
గనగనలాడు తాళమునై యుందును. చాలండి. ప్రేమ లేని వాడైతే ఏందంట? కాబట్టి ప్రేమ కలిగి ఉండాల. నీ ఇంటి వారి స్నేహితులు మాత్రమే గాక, కొంతమంది ఇంటి వారిని ఎంతగానో ప్రేమిస్తారు, వాళ్ళని మట్టుకే ప్రేమిస్తూ ఉంటారు, వేరే వాళ్ళని ఏం చేస్తారో ద్వేషిస్తూ ఉంటారు. నీకు హాని చేసే వారిని కూడా నువ్వు ప్రేమించాలి. కపట ప్రేమ ఉండకూడదు. కపట ప్రేమ మనలో ఉండకూడదు. ముందుకు ఒక మాట మాట్లాడతారు, వెనుకకు ఒక మాట మాట్లాడతారు కదండి. అలాంటి ప్రేమ మనకు అవసరం లేదు. పరిశుద్ధాత్మ పొందిన నీవు, యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందిన నీవు ప్రేమ కలిగి ఉండాలి. రక్షింపబడ్డ నీవు నీ ప్రేమ పరిపూర్ణుడుగా కావాలి. ఇంటి వారినే కాదు, నిన్ను హాని చేయి వారిని కూడా ప్రేమించాలి. ఆ విధంగా నువ్వు ఎదగాలి. ప్రేమ లేని భక్తి వ్యర్థమని పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమ లేకపోతే ఎంత ప్రార్థన చేసినా వేస్ట్. చాలామంది ఎట్లుంటారంటే స్టబన్గా, అంటే మొండిగా ఇట్లా ఒకలాగా ఉంటారు, ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ప్రేమ కలిగి ఉండాల. మనసు పూర్తిగా నీ ప్రేమ పరిపూర్ణుడుగా ఎదగాలి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. నాలుగవదిగా నీ హృదయం పవిత్రగా కాపాడుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రక్షింపబడ్డ నీవు ఎట్లుండాలంట? నీ హృదయం ఎప్పటికప్పుడు నీ హృదయము మనస్సాక్షిని అపవిత్రపరిచే ప్రతి చిన్న పాపమును ఒప్పుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏందంట? ఎప్పటికప్పుడు నీ హృదయమును నీ మనస్సాక్షిని అపవిత్రపరిచే చిన్న పాపమైనా కూడా మనము ఒప్పుకోవాలి. నేను ఏ పాపం చేసినాను అని అనుకోవచ్చు కదండి. చిన్న చిన్న పాపాలు పెద్దగా అయిపోతాడు. అలాంటి పాపాలు దేవుని సన్నిధానంలో వచ్చిన నీవు ఒప్పుకోవాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా, అయ్యా నాలో ఏమైనా పాపం అంటే క్షమించు, నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థన నీ సన్నిధానంలో ధూపంగా చేర్చుకో ప్రభువా. మొత్తము బ్యాప్టిజం తీసుకున్నప్పుడు సమాధిగా చేయబడాలి. నువ్వు సచ్చిన వాడవే, సచ్చిన దానవే. పూర్తిగా యేసులో నువ్వు బ్రతకాలి, యేసులో నువ్వు ఉండాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం అని కాదు, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి రక్షింపబడ్డ నీవు. కాబట్టి ఆ చిన్న తప్పులు కూడా మనం ఒప్పుకోవాలి. నేనేం తప్పు పని చేసినా అని అంటుంటారు. అది దేవునికి ఇష్టం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ప్రతి మాటలో మనం చిన్న తప్పులు మనం ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని ముందు, మనుషుల ముందు నీ మనస్సాక్షి పవిత్రగా కాపాడుకోవాలి. దేవుని ముందు, మనుషుల ముందు కదండి. దేవుని ఎదుట నేను మంచిగానే ఉన్నా కదా అని మనుషుల ముందట చెడుగా ప్రవర్తిస్తే ఎట్లుంటుందండి? దేవుని ముందట మంచిగా ఉండాలి, మనుషుల ముందట కూడా నువ్వు మంచిగా ఉండాలి. మనుషులు నిన్ను మెచ్చుకోవాలి. దేవుడి దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయసు అందు ఎదగాలి. దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి, జ్ఞానం కావాలి. ఇవన్నీ కూడా దేవుని సన్నిధానంలో మనం పొందాలి. నీ మనస్సాక్షి పవిత్రగా కాపాడుకోవాలి. మన మనస్సాక్షి ఏ విధంగా ఉన్నది మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనము. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. చాలండి. ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు మనం చేసుకోవాలి. ఎవరి ఎడల? దేవుని ఎడల, మనుషుల ఎడల. అప్పుడు నువ్వు తన హృదయంలో అపవిత్రత పోయి పవిత్రత కాపాడుకున్న వ్యక్తిగా నీ హృదయము సాతానుడును ముట్టకుండా కదల్చలేడు. దేవుని నామానికి స్తోత్రం.
నీ హృదయమును నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడు సాతానుడిని నిన్ను ముట్టలేడు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నా, ప్రార్థన ఉన్నా, దేవుని సన్నిధానంలో నువ్వు భయభక్తులు ఉన్నా, సాతానుడు వచ్చి నిన్ను ముట్టుకుంటాడా అండి? ముట్టుకోలేడు. దేవుని బిడ్డ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి దానియేలు ప్రార్థన 3 సార్లు ప్రార్థన చేస్తాడు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు మరి ఆయనకు శత్రువులుగా ఉండి మరి రాజుకు ఉన్నాయి లేని అన్నీ చెప్పినప్పుడు ఆయన మరి ఆ యొక్క దానియేలు తీసుకుపోయి సింహాల బోన్లు వేసినప్పుడు అక్కడ సింహాలన్నీ బాగా ఆకలితో ఉంటాయి. కానీ దానియేలు ముట్టినాయి అండి? ముట్టలేవు. ఎందుకంటే ఆయన నీతి యథార్థత, ఆయన ప్రార్థన జీవితం. అదే విధంగా నువ్వు కూడా ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే, సావాసం కలిగి ఉంటే, దేవుని సంఘానికి క్రమం తప్పకుండా మరి ప్రతి వారం కనబడితే, యథార్థమైన మనసు ఆ విధంగా ఉంటే సాతానుడు నిన్ను ముట్టలేడు. నిన్ను ఏమి చేయలేడు. నీ శరీరాన్ని ముట్టలేడు, నీ ఇంటిని ముట్టలేడు, నీ పిల్లలను ముట్టలేడు, నీ కుటుంబాన్ని ముట్టలేడు, నీ ఉద్యోగాన్ని ముట్టలేడు. ఎందుకంటే దేవుని కంచె ఉన్నది. హల్లెలూయా. దేవుడు నేను కాపాడుతా ఉన్నాడు. 5వదిగా నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు భారంగా కలిగి ఉండాలి. అట్టివారికి యేసును గురించి సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు యొద్దకు వారిని నడిపించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు నీకును నీ సాక్ష్యము వినువారికి మేలుకరంగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. నశించిపోయిన ఆత్మలకు నువ్వేం చేయాలి? వెతికి రక్షించాలి. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? నేను రక్షింపబడితే చాలే, మరి నా కుటుంబం రక్షింపబడకున్నా పర్వాలేదు, నా స్నేహితులు రక్షింపబడకున్నా పర్వాలేదు, నేను ఒక్కదాన్ని రక్షింపబడ్డా వచ్చినాను. పక్కవారికన్నా సువార్త చెప్తారా అండి? మీ స్నేహితులకు సువార్త చెప్తారా? మీ బంధువులకు సువార్త చెప్తారా? మీ ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్తారా? నీ ముందట రోగంతో బాధపడుతున్న వారికి సువార్త చెప్తారా? సువార్త చెప్పాలంటే సిగ్గుపడతారు కదా. ఒక్కరే వస్తారు. కొన్ని ఏళ్ళ నుంచి రక్షింపబడ్డ వ్యక్తులు ఒక్కరికి కూడా ఒక సువార్త, సంఘం అంతా నింపబడాలంటే సంఘంలో ఉన్న మనుషుల మీదనే భారం కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఇంతమంది రక్షింపబడ్డారు. అందరు రక్షింపబడ్డారా? చేతులు లేపండి ఒకసారి. హల్లెలూయా. అందరు రక్షింపబడ్డారు. అందరు రక్షింపబడ్డ వాళ్ళు ఏం చేయాలి? నశించిపోయిన ఆత్మలను వెతికి రక్షించాలి. ఒక్కరిని ఒక ఆత్మ తీసుకురండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మ తెస్తే ఎట్లుంటుందండి? సంఘం అంతా నిండిపోతాయి కదా. అందుగురించి దేవుడు ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేసినట. ఒంటరిగా ఉన్న వారిని 1000 మందిగా. నువ్వు ఒంటరిగా ఉన్నావు, నిన్ను దేవుడు 1000 మందిగా చేస్తాడట కదా. కాబట్టి మనతో పాటు మన స్నేహితులను కానీ మన ఇరుగు పొరుగు వారి సంఘానికి తీసుకురావాలి, సువార్త ప్రకటించాలి. ఏదో ఒక మాటలో విస్తారమైన మాటలు మాట్లాడతాం, పనికిరాని మాటలు మాట్లాడతాం. వాళ్ళు ఇట్లా, వీళ్ళిట్లా, వీళ్ళిట్లా, ఇది ఇట్లా, ఇది ఇది అది అని మాట్లాడతాం. కానీ ఆ మాటలలో దోషం ఉంటుంది. కానీ దేవుని మాటలు చెప్తే మరి దేవుడు విని, నువ్వు ఖాళీ మాట చెప్పు, అమ్మ దేవుని ఆలయానికి రా, నువ్వు రక్షింపబడు, దేవుని యొక్క సన్నిధానంలో రా, రక్షింపబడు, నీకు మేలు జరుగుతాయి, నీకు అనేక కార్యాలు జరుగుతాయి అని నువ్వు సువార్త చెప్పు, దేవుడు కార్యం చేస్తాడని. హల్లెలూయా. నశించిపోయిన ఆత్మలను నువ్వు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకొని రావాలి. దేవుని నామానికి స్తోత్రం. 6 దేవునికి ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలి. మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించిన దేవునికి మనము తాను అప్పగించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవునికి మనం ఏం చేయాలి? ధారాళంగా ఇవ్వాలి. పిసురుతనం ఉండకూడదు. ఇవ్వాలనా వద్దా అని పిసురుతనం ఉండకూడదు. అంటే పీస్తనం అని ఇక్కడ అంటా ఉంటారు. అలాంటిది ఉండకూడదు. హల్లెలూయా. నీకు ఎంత ఇవ్వాలనిపిస్తుందో అంత దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు? నేను ఇంత ఇస్తున్నా కదా, నాకు 2 దేవుడు దీవిస్తాడు. అట్లా కూడా ఆశపడొద్దు. హల్లెలూయా. నువ్వు దేవునికి ధారాళంగా ఇవ్వాలి. అప్పుడు దేవుడు కూడా నీకు ధారాళంగా అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత త్యాగం చేసిండండి, ఎన్ని అద్భుతాలు చేసిండు, ఎన్ని కార్యాలు చేసిండు. మరి ఆ వారం అంతా కాపాడిండు.
నెలంతా కాపాడండి, సంవత్సరం అంతా కాపాడండి. ఉద్యోగంలో, ఇంటిలో, కుటుంబంలో, నీ ఆస్తిలో, నీ అన్నిట్లో దేవుడు నేను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. మరి దేవునికి ఏమి ఇస్తా ఉన్నావు? ధారాళంగా ఇస్తున్నావా దేవునికి? అదే 10 రూపాయలు ఇస్తున్నావా? అదే 20 రూపాయలు ఇస్తున్నావా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమే, లక్షలు పెట్టి చాలా మీటింగ్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు ఆ మీటింగ్స్? ఆడ లక్షల మంది వచ్చిండ్రు, ఆడ పెద్ద పెద్ద లైట్స్ పెట్టిర్రు, పొగలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఆ లైట్లను చూసి, ఆ జనాలను చూసి మనుషులు పడతారు. ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా చాలామంది సంఘస్థులు కానీ, విశ్వాసులు కానీ, దేవుని నమ్మిన బిడ్డలు కానీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా వర్ధిల్తా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇచ్చే దాంట్లో మనం వెనుకకు పోకూడదు, ధారాళంగా మనం ఇవ్వాలి కదండి. 10 రూపాయలు మర్చిపోండి, 20 రూపాయలు మర్చిపోండి. మరి అందరూ కూడా ధారాళంగా మరి గుప్పిళ్ళు విప్పి పెద్ద మనసు చేసుకొని మంచిగా ఇవ్వాలి దేవునికి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నంత స్థాయిలో నిలుపుతాడు. దేవుడు ఉన్నంత స్థాయిలో నిలుపుతాడు. కొంతమంది ఇచ్చిందే ఇస్తుంటారు, అట్లా కాదండి. మరి చాలామంది ఎంతో ఇవ్వడానికి, ఒక సిస్టర్ అయితే తన లేని పరిస్థితిలో మొదట తన బిజినెస్ చేసేది, తనకు వచ్చిన దాంట్లో ఒక అన్యురాలు రక్షింపబడ్డది. విన్నది పాస్టర్ గారు చెప్తే, 10వ భాగం తీయాలట. పాస్టర్ గారు 10వ భాగం అంటే ఏంది అంటే, అమ్మ ఒక 10,000 వస్తే మరి దేవుని సంఘానికి ఒక 1,000 రూపాయలు ఇవ్వాలా అని అన్నప్పుడు ఆమె అదే విధంగా తీసిందంట. ఒక చిన్న ఇంట్లో రెంట్కుండే. ఎప్పుడైతే మరి దైవ సేవకుని యొక్క మాటలు విన్నదో ఆమె అప్పటి నుండి ఆమె దేవునికి తీయడము మొదట ఇచ్చింది. ఇప్పుడు చూడండి, ఆమె కోట్ల అధికారి అయిపోయింది. హల్లెలూయా, కోట్ల అధికారి. అక్కడ హైటెక్ సిటీలో మాదాపూర్లో ఎవరు కొంటారండి ఇల్లు? ఒక పేదామె అక్కడ ఇక్కడనే అదేదో ఏరియా అంటారు, అక్కడ రెంట్కుండే. ఆ రెంట్కున్నామే మాదాపూర్లో ఇల్లు కట్టిందండి. షాప్స్ ఉన్నాయి, ఇంకా అక్కడ ఇల్లు కొన్నది, అక్కడ పొలాలు కొన్నది. మరి ఎంతో దేవుడు ఆశీర్వదించిండు, దీవించిండు. ఇచ్చే దాంట్లో ఆమె వెనుకకు పోలేదు. హల్లెలూయా. నాకున్నది నేను ఫస్ట్ మొదట దేవునికి ధారాళంగా ఇస్తా. ఆమె పొలంలో పండిన బియ్యమే కానీ ఏదైనా కానీ దేవుని సంఘానికి ఇస్తుంది. కాబట్టి దేవుడు ఉన్నంత స్థాయిలో ఆమెను పెట్టిండు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా దేవునికి మనం ఇచ్చేలాగా నేర్చుకోవాలి. 6వదిగా దేవునికి ధారాళంగా మనము ఇవ్వడము నేర్చుకోవాలి. 7వదిగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. మన భక్తి, మన బ్రతుకు ఈలోక జీవితంకు పరిమితం కాదని త్వరలో రానే ఉన్న ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచు పైనున్న వాటి మీదనే మనసు ఉంచడం. మరి దేవుని నామానికి స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదవమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రభు రాకడ సమీపమైంది కాబట్టి మనము సిద్ధపరచు ఉండాలి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడదు. క్రీస్తు మరి ఆయన పైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనతో మనం ఉండాలంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఈలోక ఆచారాలు చేయకూడదు, ఈలోక ఆశలు ఉండకూడదు. పైనున్న వాటి మీదనే మనం మనసు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడు, ఆయన రాకడ ఎప్పుడున్నది ఎదురు చూస్తూ మనం ఉండాలి. మరి దేవాలయంలో మరి ఆ యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువారు చూడకుండా నేను చనిపోనని మరి ఒక ప్రవక్తి అయిన హన్న ఆమె అక్కడ ఉంటా ఉన్నది.
ఆమె యేసయ్యను చూచింది, ఆమె ధన్యురాలైపోయింది. ఎదురు చూడాలి, ఏదో నమ్ముకున్నాము, ఏదో అయిపోయింది, ఏదో ప్రార్థన చేస్తాం మనం కాదండి. మన ఆత్మీయత ఇంకా ఇంకా మనం ఏం చేయాలి? ఎదగాలి. అయ్యో నేను ఒంటరి దానను కదా, నేను ఒంటరు వాడను కదా అని మీరు ఎప్పుడు అనుకోదు. కాబట్టి మన భక్తి, మన బ్రతుకు ఈలోక జీవితంలో పరిమితం కాదని త్వరలో రానున్న ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ఇది శాశ్వతమైన లోకం కాదు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఎంత సంపాదించినా, ఎంత ఇది ఉన్నా అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళవలసిందే. దేవుని నామానికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యం కోసం మనం సిద్ధపడి ఉండాలి. అందుగురించే మరి క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో మనము ఎదగవాలి. ఎఫెసు గ్రంథము 4వ అధ్యాయంలో 15వ వచనంలో మరి రాసిన చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. చాలండి. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగవలెను. ప్రేమ అన్ని విషయాలలో మనము మరి క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో మనము ఎదగాలి. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తును నమ్ముకున్న నీవు, రక్షింపబడ్డ నీవు మరి దేవుని సన్నిధానంలో మరి 7 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం. మొదటిగా నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. ఆత్మానుసారంగా నడవాలి. మారు మనసు పొంది బాప్టిజము తీసుకోవాలి. రక్షింపబడ్డ నీవు ప్రేమ పూర్ణుడివై ఉండాలి. 4వదిగా నీ హృదయంలో పవిత్రము కాపాడుకోవాలి, పవిత్రత కాపాడుకోవాలి. 5వదిగా నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు భారము కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 6వదిగా దేవునికి ధారాళముగా ఇవ్వడము నేర్చుకోవాలి. 7వదిగా ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇవన్నీ మనము కలిగి ఉంటే ప్రభు రాకడలో మనం దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ నిత్య రాజ్యంలో మనం కూడా వెళ్తూ ఉంటాం. పరిశుద్ధత కాపాడుకోవాలి, పవిత్రత కాపాడుకోవాలి. ఈ 7 విషయాలలో నువ్వు దేవుని సన్నిధానంలో ప్రవర్తించినట్లయితే అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మరి గొప్పగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.